ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. ఆమెన్. ఎంత చక్కటి మాట కదా. కీర్తనాకారుడు అంటున్నాడు కదా దావీదు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. చాలా చక్కటి మాట. శత్రువుల ఎదుట భోజనం అంటే ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వాళ్ళ ఎదుట నిన్ను గొప్ప చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. నిజమే, ఇది చాలా సంతోషించదగిన విషయం. మరి సహోదరా, మరి ఇటువంటి అనుభవం నీకుందా? నీవైతే ఎటువంటి వ్యక్తివి? అసలు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ అవమానకరమైన పరిస్థితిని బట్టి నువ్వు బహుగా కృంగిపోయి ఉన్నావు? ఏ అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నావు? నీ శత్రువులు నిన్ను ఏ విషయంలో ఇబ్బంది పెడుతున్నారు? నీ శత్రువులు ఎదుటే నీకు భోజనం సిద్ధపరచగలడు నీ ప్రభు. అనగా నీ శత్రువులు ఎదుట నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఆయన ఎవరైతే నీ శత్రువు నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ ఎదుట నిన్ను గొప్ప చేయబోతున్నాడని నీకు తెలుసా? నమ్ముచున్నావా? చాలాసార్లు నిన్ను చాలామంది అవమానం చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తారు. నీ ఆర్థిక పరిస్థితిని బట్టో, నీ అందచందాలను బట్టో నిన్ను చులకనగా చూస్తూ హేళన చేసేవారు నీ చుట్టూ అనేక మంది ఉంటూ ఉంటారు. కానీ నీవైతే అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా సరే ధైర్యం కలిగి ఉండు. ఎంత మాత్రమో కూడా కుంగిపోవడానికి వీల్లేదు. నీ ప్రభు నీకు అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉంటే నీ శత్రువులు ఎంతమాత్రం నీ మీద అతిశయపడడానికి వీల్లేదు. వాళ్ళ ఎదుట నిన్ను ఆయన ఖచ్చితంగా గొప్ప చేస్తాడు. తగిన సమయంలో. ఆయనకంటే ఒక సమయం ఉంటుంది. ప్రతిదానికి ఒక సమయం ఉంది కదా, అలాగే ఆయనకంటే ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఆయన ఖచ్చితంగా నిన్ను హెచ్చించేవాడిగా ఉన్నాడు. నీ శత్రువులు ఎదుటే నిన్ను త్వరలో ఆయన హెచ్చించబోతున్నాడు. నువ్వు నమ్మితే ఈ కార్యం చూస్తావు. త్వరలో నిన్ను ఆయన కనపరచబోతున్నాడు. త్వరలో నిన్ను ఉన్నత స్థానంలో నీ శత్రువు ఎదుట ఉంచబోతున్నాడు. త్వరలో నీకు ఆయన శత్రువులు ఎదుటే విజయం ఇవ్వబోతున్నాడు. నీ శత్రువులు ఎదుట నిన్ను ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపడనివ్వడు. ఈ విషయం తెలుసుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళు. కీర్తనకారుడి వల్ల నీవు కూడా నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు అని ధైర్యంగా భరోసాతో ప్రభువుకి చెప్పు. అటువంటి అనుభవంలోకి నడువు. ఆమెన్.